హాయ్ అండి అందరికీ. ఇక్కడ మాకు పూజ అయిపోయిందండి. స్వామివారికి నివేదన చేస్తున్నాము. మేము వినాయక స్వామి పూజ ఎలా చేసుకున్నామో దీని ముందు వీడియోలో ఉందండి, ఛానల్లో చూడండి. మా ఊరిలో వినాయకుడిని మేము 3 రోజులు పూజ చేసుకొని 3వ రోజు ఉదయం పూట పూజ చేసుకొని పూజ అనంతరం విగ్రహాన్ని కదిలించామండి. ఆ రోజు సాయంత్రం ఊరేగింపు. 4వ రోజు మధ్యాహ్నం నుంచి మేము నిమజ్జనం చేసామండి. నిమజ్జనానికి మేము చీరాల బీచ్కి వెళ్ళామండి. మీకు ఎవరైనా చీరాల బీచ్కి వెళ్ళారా? వీళ్ళుంటే కామెంట్ చేయండి. పిల్లలంతా బండెక్కి కూర్చున్నారండి. డ్యాన్స్ జరిగిందండి. టెంకాయ మరొక వీడియోలో బియ్యము అలాగే బెల్లం కూడా స్వామివారికి ఇస్తారండి. నిమజ్జనం అయిపోయిన తర్వాత గుమ్మడికాయతో మాకు దిష్టి తీస్తున్నారండి. చవితికి గుర్తుగా ఒక వస్తువు, అలాగే ఊరేగింపుగా వచ్చిన బియ్యము బెల్లంతో పొంగల్ చేసి అందరికీ ప్రసాదంగా ఇస్తారండి. కర్పూరం వేసి దిష్టి తీస్తున్నారండి. స్వామివారు ఇంకా ఊరేగింపుకి బండిని చూడండి బయలుదేరుతున్నారండి. ఎంత అందంగా అలంకరించారో. అలాగే మా వినాయకుడు కూడా ఎంత అందంగా అనిపించాడో మీకు కామెంట్ పెట్టండి. పిల్లలు చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు. పక్కన బ్యాండ్ మేళం వాళ్ళు పాటలు పాడుతున్నారండి. కాపీరైట్ పడిద్దని మ్యూట్లో పెట్టాను. అందువల్ల ఇందాక విగ్రహం చుట్టూ తిరుగుతున్న బ్యాండ్ మేళం వాళ్ళు సౌండ్ వినిపించలేదు మీకు. మా ఊరిలో లడ్డుని వేలం పాట వేయరండి, ఎందుకంటే అందరూ చందాలు ఇస్తారు కాబట్టి అందరికీ సమానంగా. ఇందాక చెప్పాను కదా, పొంగల్ పెడతాము నిమజ్జనం తర్వాత రోజని. గిఫ్ట్ అలాగే పొంగలితో పాటు లడ్డుని కూడా అందరికీ పంచుతారండి. మరి మీ ఊర్లో కూడా ఇలాగే చేస్తారా, లేదా వేలం పాట వేశారా అనేది కామెంట్ పెట్టండి. మా ఇంటి ముందేనండి ఈ 3 రోజులు వినాయకుడు ఉన్నారు. 3 రోజులు చాలా సందడిగా గడిచిపోయిందండి. నిమజ్జనం జరుగుతుంటే తప్పదు కదండి, స్వామివారిని గంగమ్మ తల్లి వేడికి చేర్చాల్సిందే. చూడండి మా వినాయకుడు ఎంత ముద్దుగా కనపడుతున్నాడో. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా వినాయకుడు ఎలా ఉన్నాడో తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ పెట్టండి. చూడండి కొంచెం దగ్గరగా చూపిస్తాను. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో అండి. వినాయకుని విగ్రహం ఎంత భారీగా పెట్టినా ఆ చిన్నపిల్లాడి రూపంలాగే అనిపిస్తాడండి. చిన్నపిల్లాడు అనగానే చూడండి పంతులు గారు తెల్లవారిన దాకా బండి మీద ఉండలేక ఊర్లోనే ఈరోజే 3 విగ్రహాలు ఊరేగింపండి. అందుకని పంతులు గారు అటు ఇటు ఉండలేక ఆ చిన్నపిల్లాడిని బండిలో మా బజారు మహాలక్ష్మి బజార్ అంటారండి. ఆంజనేయ స్వామి కాడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఆంజనేయ స్వామి కాడ కుడివైపు వినాయకుడు, ఎడం వైపు శివయ్య స్వామిని పెట్టారండి. దిగండి. మేమైతే ఆడవాళ్ళు అందరం పిల్లలు బండి మీద కూర్చున్నారండి. వాళ్ళకి కనపడదు కదా కిందంటే జనాల్లో, అందువల్ల డ్యాన్స్ అది చూడలేరని బండి మీద కూర్చున్నారు. మేము నైట్ 1 వరకు పిల్లలు కూడా మేల్కొని ఉన్నారండి. ఇంకా రామన్నారు, కానీ మళ్ళీ సముద్రానికి వెళ్ళాల్సి వచ్చిందని ఇదిగోండి మేము చీరాల బీచ్కి వచ్చాము.
అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. మా హస్బెండ్ కూడా మునుగుతున్నాండి. నేను పిల్లల దగ్గరే ఉండి వీడియో అది తీస్తూ ఉన్నాను. నిమజ్జనం, స్వామివారి నిమజ్జనం వీడియో ముందు పూజ వీడియోలో ఉందండి. వినాయక చవితి సెలబ్రేషన్స్ అని వీడియోలో ఉంది, అది కూడా ఒకసారి చూడండి. అలలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పేసి పోలీసులు కూడా ఉన్నారండి. వరదలు అలాగే క్లైమేట్ గురించి అలలు ఎక్కువగా వస్తున్నాయండి, అందువల్ల పోలీసులు లోపలికి పోనించలేదు. మా హస్బెండ్ మునిగేసి వచ్చేసి పిల్లలకి స్నానం చేయించి చివరిలో నేను మునుగుతానండి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గో టు ఛానల్ మోర్